అంటే ఈ నాభి కేంద్రానికి సూర్యుడికి ఇంటర్లింక్ ఎట్లా చేయాలి? మణిపూరకం నాభి, ఆయన గరిబి నాభిని పట్టుకుని మన భూమిని అంతటిని కూడా నడిపిస్తూ ఉన్నాడు. సమస్త విశ్వము మనలో ఉంది, విశ్వంలో మనం ఉన్నాం. విశ్వాన్ని నడిపించేవాడు విశ్వేశ్వరుడు, ఆయన విశ్వానికి పతి. ఇది ఇంకా అంటే మణిపూరకంలో మనకు ఉన్నటువంటి అగ్ని జఠరాగ్ని, మనం తిన్న ఆహారాన్ని పచనం చేసే శక్తి. అగ్నికి ఏదైనా పదార్థాన్ని ఇస్తే దాని గుణాన్ని మార్చి దాంట్లో ఉన్నటువంటి, అది సువాసన అనుకోండి సువాసన అందిస్తుంది, ఏదైనా రుచి అనుకోండి రుచిని ఇనుమడింపజేస్తుంది. దానికి అది కారణభూతం అవుతుంది. కాబట్టి మన మణిపూరకానికి ఆయన కారకుడు ఏమో, అంటే ఇది శాస్త్రం చెప్పింది. మణిపూరకం మనకు ఉన్నటువంటి ప్రతి చక్రానికి ఒక్కొక్క దైవం యొక్క ఆధిపత్యం ఉంటుంది. సూర్యకిరణాలలో ముందుగా ఉండేది ఎరుపు, తర్వాత ఉండేది ఆరెంజ్ కలర్, తర్వాత ఉండేది పసుపు వర్ణం. సూర్యుడిని పసుపు వర్ణంతో సంబోధిస్తూ ఉంటారు. అలాగే అంటే పసుపు పచ్చ కూడా కలిగి ఉంటుంది. ఈ పసుపు వర్ణం మళ్ళీ మనకి హృదయం దగ్గరకు వస్తులోకి పచ్చగా మారుతుంది, ఆకుపచ్చ రంగు. ఆ ఆకుపచ్చ మళ్ళీ నీలంగా మారుతుంది, నీలం కాస్త వంగపూ రంగులోకి మారుతుంది, వంగపూ రంగు మనకి సహస్రానికి వెలుతులోకి ఇండుగగా రూపాంతరం చెందుతుంది. అంటే ఆయనలో ఎక్కువగా ఉండేది పసుపు వర్ణం, ఎక్కువసేపు మనకి దర్శనం ఇచ్చేది. సూర్యోదయ సమయంలో ఎర్రగా ఉంటాడు, కొంచెం ఆరెంజ్ కలర్లోకి మారి తీక్షణత పెంచుకొని పసుపు రంగులో ఉండిపోతాడు. కాబట్టి మణిపూరకానికి ఆయనకి ఏదో అవినాభావ సంబంధం ఉంది.